హైదరాబాద్ నగరంలో హైడ్రా యాక్షన్ ప్లాన్ మొదలైంది. 3 ఫేజుల్లో ఆపరేషన్ హైడ్రా కొనసాగిస్తామని కమిషన్ ఏవి రంగనాథ్ తెలిపారు. చెరువుల ఆక్రమణలు ఆపడం, ఆక్రమణలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు చెరువుల పునరుద్ధరణ ఉంటుందని అన్నారు. ఇకపై ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కొనుగోళ్లు, అమ్మకాలు జరిపితే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఒకప్పుడు హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో వందలాది చెరువులు నీటితో కళకళ్లాడుతూ ఉండేవి. ఆ కారణంగా ఎంత వర్షం పడినా వరదలు అనేవే ఈ ప్రాంతంలో కనిపించేవి కావు. కానీ రాను నగరం విస్తరించడం, జనాభా పెరగటంతో చెరువులన్నీ కబ్జాకు గురయ్యాయి. రాజకీయ నాయకులు, సమాజంలో పలుకుబడి ఉన్నవారు, అధికారులు, ప్రజాప్రతినిధుల అండతో కబ్జాకోరులు రెచ్చిపోయారు. అనుమతులు లేకుండా వెంచర్లు, భారీ నిర్మాణాలు చేపట్టి చెరువులు కనిపించకుండా చేశారు. 10 ఏళ్ల క్రితం తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ కబ్జాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చెరువుల పూర్వస్థితిపై ఫోకస్ చేసింది. 1979 నాటి స్థితికి చెరువులను తీసుకురావడానికి హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. చెరువుల ఆక్రమణ కాకుండా చూడటం, అక్రమ నిర్మాణాలను కూల్చడంతో పాటు ఆక్రమణకు గురైన వాటిని పూర్వస్థితికి తీసుకురావడమే లక్ష్యంగా హైడ్రా అడుగులు వేస్తుందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్ ప్రధాన సిటీలో 185 చెరువులు ఉన్నట్లు హైడ్రా గుర్తించింది. హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ, ఇతర విభాగాల సహకారంతో హైడ్రా ముందు వెళుతుందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. మొత్తం 3 ఫేజ్లలో హైడ్రా ఆపరేషన్ జరుగుతుందని, చెరువులను కబ్జాలు చేయాలంటే భయం ఉండేలా చేయటమే హైడ్రా లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. హైడ్రా పరిధిలో మొత్తం 400 చెరువులు ఉన్నాయని, ఇకపై చెరువులు, పార్కులు, నాలాలు ఆక్రమణలకు గురి కాకుండా హైడ్రా చూస్తుందన్నారు. హైదరాబాద్ లో చాలా చెరువులు ఆక్రమణకు గురయ్యాయని, ఇప్పటికైనా వాటిని ఆపకపోతే పర్యావరణానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు. చెరువుల రక్షణకు త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ రాబోతోందని, అది ఏసీపీ ర్యాంక్ అధికారితో నడుస్తుందని రంగనాథ్ వెల్లడించారు. అదేవిధంగా 3000 మంది సిబ్బందితో 2050 స్క్వేర్ కిలోమీటర్ల వరకు హైడ్రా విస్తరిస్తుందన్నారు. 3 దశల్లో హైడ్రా ఆపరేషన్ కొనసాగనుంది. ఫేజ్ 1 లో భవిష్యత్ ఆక్రమణలు ఆపటం, ఫేజ్ 2 లో ఆక్రమణలు జరిగిన వాటిపై చర్యలు తీసుకోవడం, ఫేజ్ 3 లో చెరువులను పునరుద్ధరించడం జరుగుతుందని రంగనాథ్ వెల్లడించారు. ఇందులో లేక్ టు లేక్ చైన్ లింక్ ను సరిచేయడమే హైడ్రా ఆపరేషన్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. నేషనల్ రిపోర్ట్ సెన్సింగ్ సెంటర్ సర్వే ఆధారంగా హైడ్రా ఆపరేషన్ మొదలుపెట్టింది. హైదరాబాద్ లో ఉన్న చెరువులు 1979 నాటి పరిస్థితి, 2023 నాటికి అవి ఆక్రమణలకు గురైన శాతాన్ని తెలియజేస్తూ ఎన్ఆర్సీఎస్ లెక్కలు విడుదల చేసింది. 1979 నాటి మ్యాప్ తో పాటు ప్రస్తుత మ్యాప్ ను రిలీజ్ చేసింది. ప్రధాన సిటీలోని మొత్తం 57 చెరువుల్లో యావరేజ్ గా కొన్ని 80%, మరికొన్ని 60% ఆక్రమణకు గురైనట్లు తెలిపినట్లు రంగనాథ్ వెల్లడించారు. అదే సమయంలో హైడ్రాకు ప్రతిరోజు 50 వరకు ఫిర్యాదులు వస్తున్నాయట. నెల రోజుల్లో దాదాపుగా 2000 కంప్లైంట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదులను సైతం పరిష్కరిస్తామని కమిషనర్ తెలిపారు. ఇంకా ఫర్దర్ గా మనం ఆపలేకపోతే గనక రేపు హైదరాబాద్ భవిష్యత్ అనేది చాలా డేంజరస్ ఉంటుందనేది కూడా నేను అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను. అండ్ ఈ ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అండ్ అట్లానే ప్రభుత్వం కూడా ఈ హైడ్రా అనే దాన్ని కాన్స్టిట్యూట్ చేయడానికి కూడా ప్రధాన ఉద్దేశం ఇదే అన్నమాట. రేపు ఫ్యూచర్ హైదరాబాద్ అనేది అది చాలా ఎండేంజర్డ్ హైదరాబాద్ గా ఉండకుండా ఈ కబ్జాలు, ఎంక్రోచ్మెంట్స్, ఇవన్నీ లేక్లు, గవర్నమెంట్ ల్యాండ్స్, పార్కులు, నాలాలు అన్ని కబ్జాకు గురయ్యి మొత్తం ఇక్కడ సివిక్ లైఫ్ అంతా అతలాకుతలం కాకుండా ఉండకుండా ఉండడానికి అలా దానికోసం అని చెప్పి దాన్ని నివారించడానికి అని చెప్పేసి ఈ హైడ్రా అనే దాన్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అండ్ సీఎం గారు దీని మీద ప్రత్యేకమైన ఫోకస్ కూడా ఉన్నది. మీరు చూశారు, అసెంబ్లీలో కూడా వారు చెప్పింది. అండ్ అట్లానే ఇతర మంత్రివర్గ సభ్యులు కూడా మాట్లాడినప్పుడు కూడా మీరు చూశారు. సో లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఈస్ బీయింగ్ గివెన్ టు హైడ్రా బై ద గవర్నమెంట్ అండ్ బై ద ఆనరబుల్ సీఎం ఆల్సో. సో దీంట్లో త్వరలో ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా కాన్స్టిట్యూట్ అవ్వబోతుంది. హైడ్రా పోలీస్ స్టేషన్ దాని లిమిట్స్ అంతా కూడా అప్ టు ఈ ఓఆర్ఆర్ దాకా ఉన్నటువంటి మొత్తం ఏరియా అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 2050 స్క్వేర్ కిలోమీటర్స్ ఇంక్లూడ్ అవుతుంది.
ఇదిలా ఉంటే ఇకపై FTL బఫర్ జోన్లలో భూములు కొనొద్దని రంగనాథ్ హెచ్చరించారు. ఆ భూముల్లో నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అందుకు అనుమతులిచ్చిన అధికారులపైన చర్యలు ఉంటాయని తెలిపారు. దీనిపై వచ్చే నెలలో డిజాస్టర్ మేనేజ్మెంట్ వర్క్ షాప్ నిర్వహిస్తామని వెల్లడించారు. నగరంలో చెరువుల ఆక్రమణ ఒకవైపు జరుగుతుంటే మరోవైపు FTL బఫర్ జోన్లలో లేఅవుట్లు భారీ వెంచర్లు వెలిశాయి. అయితే రాబోయే రోజుల్లో వీటిలో నివాసం ఉంటున్న వారికి నోటీసులు పంపించి నిర్మాణాలను కూల్చడం జరుగుతుందని రంగనాథ్ తెలిపారు. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదని, పార్టీలు నాయకులతో సంబంధం లేకుండా అన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇంకోవైపు చెరువుల సమీపంలో నిర్మాణాలు చేపడితే ఇరిగేషన్ శాఖ నుంచి తప్పనిసరిగా NOC తీసుకోవాలన్నారు. హైడ్రా ఆపరేషన్ చేసే క్రమంలో బెదిరింపు కాల్స్ వచ్చినా కూల్చివేతలు ఆగవన్నారు రంగనాథ్.